క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 25 నుండి 42 వరకు ధ్యానించుకోబోతున్నాం. అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యేసు క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉంటూ విశ్వసనీయులైన యేసు రాయబారులుగా జీవిస్తూ వచ్చారు. సన్హెద్రిన్ సభ మత పెద్దలు అపోస్తులను ఉద్దేశించి మీరు మీ బోధతో పట్టణాన్ని నింపేస్తున్నారంటూ నేరారోపణ చేశారు. వాస్తవానికి ఇది నేరము కాదు, ఎందుకంటే వారు యేసు ఆజ్ఞను మాత్రమే నెరవేరుస్తున్నారు. కొంతమంది అపోస్తులను చెరసాల్లో వేయాలని మత పెద్దలు నిర్ణయించుకున్నారు. రాత్రి వేళలో ఒక దేవదూత వారిని సందర్శించి వారిని సంకెళ్ళ నుండి వారిని విడిపించాడు. వారు తప్పించుకున్న తర్వాత అపోస్తులు మరోసారి దేవాలయంలో బోధిస్తూ పట్టుబడ్డారు. అధికారులు వారిని పిలువనంపించారు. వారు మానవుల కంటే దేవునికే లోబడాలి కదా అని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అధికారులు వారికి మరణశిక్ష విధించాలని తీర్మానించారు. వారి ప్రయత్నాలన్నీ యూదా నాయకుల్లో ఒకడైన గమలీయేలు అడ్డుకున్నాడు. వారి క్రియలు దేవుని చిత్తానుసారం కానట్లయితే అది విఫలమవుతుందని చెప్పాడు. వాస్తవానికి వారి మరణాలు కూడా సువార్త వ్యాప్తిని అడ్డుకోలేవు. ఎట్టకేలకు అపోస్తులు విడుదల చేయబడ్డారు. అప్పటికే దారుణమైన దెబ్బలు అనుభవించారు. ఆ మీదట కూడా యేసు నామములోనే తమ బోధలను అద్భుతాలను కొనసాగించారు. ఇంకా మరిన్ని వివరాలను నేటి పాఠంలో మనం తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 25 నుండి 42వ వచనం వరకు ఏకాగ్రతతో వినండి. ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని అధికారులకు తెలుపగా, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొడతారేమో అని భయపడి బలాత్కారం చేయకుండానే వారిని తీసుకువచ్చాడు. వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి అన్నాడు, మీరు ఈ నామమును బట్టి బోధించకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశిస్తున్నారు. అందుకు పేతురు అపోస్తలులు అన్నారు, మనుష్యులకు కాదు, మేము దేవునికే లోబడాలి గదా. మీరు మానుకు వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలుకు మారుమనస్సు పాపక్షమాపణ దయచేయడానికి దేవుడాయనను అధిపతిగా రక్షకుడుగా తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము. ప్రజలు అపోస్తలులు చెప్పిందంతా విన్నారు. అపోస్తలులు యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్షులు. అపోస్తలులు విశ్వసనీయులైన యేసు రాయబారులు. సువార్త మొదట యెరూషలేములో ప్రకటించబడాలి. సువార్త బయలుదేరింది యెరూషలేము నుంచే. మీ బోధతో యెరూషలేమును మీరు నింపేస్తున్నారు అని సన్హెద్రిను అధికారులు నేరారోపణ చేస్తున్నారు. వారు చెప్పింది నిజమే. వారు చేసింది నేరం మాత్రం కాదు, అది యేసు ఆజ్ఞ. యేసు చెప్పిందే వారు చేశారు. విశ్వాసులు ప్రభుత్వానికి లోబడతారు, గాని యేసు ఆజ్ఞకు ప్రభుత్వ శాసనం వ్యతిరేకమైతే వారు యేసు మాటే వింటారు, మరెవ్వరి మాట వినరంటే వినరు. యేసు మాను మీద వేలాడాడు. మాను అంటే చెట్టు, కట్టెతో చేయబడిన శిలువ మాను. ఒకటి నిలువు కొయ్య, ఒకటి అడ్డు కొయ్య. పేతురు చెప్పిందంతా విని వారు ఆగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు
ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలీయేలు అనే ఒక పరిసయుడు మహాసభలో లేచి, ఈ మనుష్యులను కొంతసేపు వెలపల ఉంచండి అని ఆజ్ఞాపించి వారితో అన్నాడు, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమా. ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాణ్ణి అని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుష్యులు అతనితో కలుసుకున్నారు. వాడు చంపబడ్డాడు. అతనికి లోబడిన వారందరూ చెదరిపోయి వ్యర్థులయ్యారు. అతని తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అనే ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. వాడు కూడా నశించాడు. అతనికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పేదేమంటే, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినా ఈ కార్యమైనా మనుష్యుల వల్ల కలిగినదైతే అది వ్యర్థమే అవుతుంది. దేవుని వలన కలిగినదైతే మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడిన వారవుతారేమో సుమా. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామము నిమిత్తము అవమానము పొందడానికి పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. వారు ప్రతిదినము దేవాలయములో ఇంటింటా మానక బోధిస్తూ యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గమలీయేలు సన్హెద్రిను వారితో ప్రత్యేకంగా మాట్లాడగోరాడు. గమలీయేలు గౌరవనీయుడైన గురువు. ఈయన శిష్యుడే అపోస్తలుడైన పౌలు. గమలీయేలు సలహా ఇచ్చాడంటే అది ఎంతో వివేకముతో కూడిన సలహా. గమలీయేలు కొందరు తిరుగుబాటుదారులను పేర్కొన్నాడు. వారు చనిపోయిన తరువాత వారి ఉద్యమాలు అంతరించాయి. యేసు ఆయన శిష్యులు కూడా నాయకులు. వీరి తదనంతరం ఈ ఉద్యమం కొనసాగుతుందా అంతరిస్తుందా కనిపెట్టి చూడండి, తొందరపడకండి. ఇది గమలీయేలు సలహా. సరే, వీరు నిర్దోషులైతే విడిచిపెట్టాలి, నేరస్తులైతే శిక్షించాలి. వీరిని శిక్షించి వదిలిపెట్టడం మరీ విచిత్రంగా ఉంది. న్యాయస్థానంలో అమాయకులకు జరిగే అన్యాయం గుర్తించండి. అపోస్తలులు అద్భుతమైన వ్యక్తులు. వారి సాహసము, ధైర్యము ఆశ్చర్యకరమైనవి. యేసు ప్రభువు కోసం ఆయన నామమున శ్రమపడడం మహాభాగ్యంగా వారెంచుకున్నారు. యేసుక్రీస్తును ప్రకటించడం వారు మానలేదు. వారు క్రీస్తును ప్రకటించారు. క్రీస్తే సువార్త. వారు శుభవార్తను ప్రకటించారు. యేసుక్రీస్తును కలిగి ఉన్న విశ్వాసులు ఆయననే ప్రకటిస్తారు. ఇతరులను గురించి, భక్తులను గురించి ప్రకటిస్తాము గాని క్రీస్తును గురించి కాదు, క్రీస్తునే ప్రకటిస్తాము. అపోస్తలులు అలానే ప్రకటించారు. అదే అపోస్తలుల బోధ. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? సంఘమంతటికీ మిగుల భయము కలిగింది. వారందరూ సొలొమోను మంటపంలో ఏకమనస్కులై కూడుకున్నారు. సాధారణ క్రైస్తవులు వారితో కలుసుకోవడానికి ఎంతో భయపడ్డారు. అపొస్తలుల ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను చూచి సద్దూకయ్యులు వ్యతిరేకించారు. ప్రజలలో అనేకులు విశ్వాసులయ్యారు. సద్దూకయ్యులు మత్సరంతో నిండిపోయారు. ప్రభువు దూత రాత్రివేళ అపొస్తలులను చెరసాలలో నుండి విడుదల చేశాడు. జీవమును గూర్చిన మాటలు దేవాలయములో బోధించండి అని దేవదూత చెప్పగా వారు వెళ్ళి బోధించారు. వారి మాటలు జీవము గల మాటలు. సొలొమోను మంటపంలో వారు బోధించారు. దేవాలయాధికారులు భయపడ్డారు. అపొస్తలులకు ఎంతో ధైర్యం కలిగింది. పేతురన్నాడు, మీరు చెప్పింది కాదు, మేము మా ప్రభువైన యేసు చెప్పినట్లే చేస్తాము. దానికి సన్హెద్రీయులు మరీ రెచ్చిపోయారు. యేసు పునరుత్థానానికి మేము, దేవుడు, పరిశుద్ధాత్మ సాక్షులము అని అపొస్తలులు ఖండితంగా చెప్పారు. సన్హెద్రీయులు ఆగ్రహంతో మరీ రెచ్చిపోయారు.
అపొస్తలులను ఆ పళాన చంపాలని చూచారు గాని గమలీయేలు అడ్డుపడ్డాడు. అపొస్తలుల జోలికి మీరు పోవద్దు, ఇది దేవుడు చేసిందైతే మీరు ఎదిరించలేరు. ఇది కేవలం మనుషుల ఉద్యమమైతే దానంతట అదే అంతరించిపోతుంది. తూదా అనేవాడు, యూదా అనే మరొకడు అలాగే అంతరించిపోయారు. మీరు తొందరపడి వీరి మీద వ్యతిరేక చర్య తీసుకుంటే మీకు తెలియకుండానే దేవునితో పోరాడిన వారవుతారు అని గమలీయేలు వారిని మందలించాడు. అపొస్తలులను కొట్టి విడుదల చేశారు. దేవాలయంలో ఇంటింటా వారు ఏమి ప్రకటించారు? యేసే మెస్సియా, యేసే క్రీస్తు. ప్రియ సోదరీ సోదరులారా, శోధనలు హింసలు కలిగినప్పుడు మన సాక్ష్యం ఇంకా బలపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో గమలీయేలును గురించి కొన్ని మాటలు చెప్పాలి. అపొస్తలులకు గమలీయేలు చేసిన సహాయం మరువరానిది. సద్దూకయ్యులు తమ అధికారాన్ని, పరువు ప్రతిష్టలను నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. గమలీయేలు పరిసయ్యుడు. సద్దూకయ్యులకు రాజకీయ ప్రయోజనం ముఖ్యం గాని పరిసయ్యులు రాజకీయాల జోలికి పోరు. పరిసయ్యుడు అనే మాటకు ప్రత్యేకించబడినవాడు అని అర్థం ఉంది. సాధారణ వ్యక్తులు కాదు వీరు. ధర్మశాస్త్ర నియమాలు అమలులో ఉండేటట్లు వీరు చూస్తారు. అది వారి పరిచర్య ధర్మం. వారు క్లుప్తంగా బతుకుతారు. గమలీయేలంటే అందరికీ ఎంతో గౌరవం. ఈయనకు ఎంతో సహనం ఉంది. గ్రీకు సంస్కృతిలో తప్పేమీ లేదు అని తీర్పు చెప్పిన విశాల హృదయుడు గమలీయేలు. రబ్బీలలో ఘనాపాఠి అని ఈయనకు రబ్బూని అని బిరుదిచ్చారు. ధర్మశాస్త్రంలోని అందమంతా గమలీయేలు ముఖం మీద కనిపిస్తుంది అనుకునేవారు. రబ్బీ అయిన గమలీయేలు చనిపోయిన తరువాత ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఖాతరు చేయటం లేదు అని చెప్పుకున్నారు. ప్రజలలో పవిత్రత, సదాచారం లోపించసాగాయి అని అందరూ వాపోయారు. అధికారులు అపొస్తలులను చంపాలని చూచినప్పుడు గమలీయేలు ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నాడు. కాలగతుల పరిణామం దేవుని చేతిలో ఉంది అని పరిసయ్యులలో నమ్మకం ఉంది. అయినా మానవుని బాధ్యత కూడా అందులో ఇమిడి ఉంది అని వారి అభిప్రాయం. దేవునికి అంతా ముందుగానే తెలుసు. అయినా మానవుని తీర్మానం కూడా అందులో ఇమిడి ఉంది. గమలీయేలు సలహా సారాంశమిదే: మీరు మీ సొంత తీర్మానం ప్రకారం ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడిన వారవుతారేమో. ఇది దేవుని సంకల్పానికి అనుగుణమైతే నిలుస్తుంది, లేదా పోతుంది, అంతే. కొంతకాలం కిందట తూదా అనేవాడొచ్చాడు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలో వెలుపడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, పాపాలో వెలుపడియున్న నన్ను
నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అతడొక విప్లవకారుడు. దేశానికి స్వతంత్రం తెప్పిస్తాను, రప్పిస్తాను అంటూ బయలుదేరాడు. నేనే మెస్సియాను అని చెప్పుకున్నాడు తూదా. రెండో వ్యక్తి యూదా. జనసంఖ్య రాసే సమయంలో కురేనియు అధిపతిగా ఉన్నప్పుడు ఈ యూదా లేచాడు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ యూదా తిరుగుబాటు లేచింది. ప్రజల నుండి పన్నులు అధికంగా రాబట్టడం కోసం గవర్నరు కురేనియు శాసనం చేశాడు. ఈ యూదా అనేవాడు చేసిన ప్రబోధాలు విప్లవాత్మకమైనవి. దేవుడే ఇశ్రాయేలుకు రాజు, ఆయనకే ఇశ్రాయేలు జాతి నజరానాలు తేవాలి. అంతేకాని రోమా చక్రవర్తికి మనం పన్ను కట్టే అవసరమే లేదు అని అంటే అది రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు ఉద్యమం. కాని యూదా విప్లవం అట్టే కాలం కొనసాగలేదు. తూదా, యూదా అనే ఈ ఇద్దరి విప్లవ ఉద్యమాలు ఈ నాయకుల మరణానంతరం విఫలమైపోయాయి. సన్హెద్రిను సభ గమలీయేలు సలహాను విన్నది. సన్హెద్రిను అపోస్తలులను విడుదల చేయడం జరిగింది. శ్రమలలో, హింసల్లో వారెంతో ఆనందించారు. క్రీస్తునందు తమకున్న భక్తి విశ్వాసాలను రుజువు చేసుకోవడానికి శ్రమలు ఎంతగానో ఉపకరిస్తాయి. అపోస్తలులు అందుకే శ్రమల మధ్య ఎంతో ఆనందించారు. తమ యందు శిలువ గుర్తులున్నందుకు వారెంతో సంతోషించారు. క్రీస్తు శ్రమానుభవాన్ని తాము ఈ విధంగా అనుభవిస్తున్నట్లు వారు భావించారు. ఇక్కడ తమ శిలువలను మోసిన వారికి అక్కడ పరలోకంలో కిరీటాలకు వారు అర్హులవుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు చెప్పింది శిష్యుల పట్ల ఇప్పుడు నెరవేరింది. ప్రభు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలికేటప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు తన శ్రమలను గురించి మాట్లాడుతూ అన్నాడు, ఇప్పుడు నేను మీకోసము అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘము అనే ఆయన శరీరము కోసమై క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. ఈ అధ్యాయంలో అననీయ సప్పీరాల విషయంలో పేతురు సైతానుని గురించి ఒక మాట అన్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సైతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు. అవును, సైతాను చాలామంది విశ్వాసులను ఇలాగే పాడు చేస్తాడు. సైతాను వాస్తవ వ్యక్తి. పరిశుద్ధాత్మను ఎదిరించేటట్లు, పరిశుద్ధాత్మను విశ్వాసి మోసగించేటట్లు సైతాను తన దుష్ప్రభావాన్ని నేటి వరకు చూపుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మే దేవుడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుణ్ణి దుఃఖపరిచినట్లే. 28వ వచనంలో సన్హెద్రీయులు అన్నారు, మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు. ఇది ఒక అభియోగం. వారి బోధ యెరూషలేము పట్టణమంతా నిండింది. ఈ బోధ ఏమిటంటారా? యేసు పునరుత్థానం. అదే సద్దూకయ్యులకు గిట్టని బోధ. ఈ అధ్యాయంలో ఒక విచిత్రమైన సన్నివేశం మనం చూచాము. చెరసాల బహు భద్రముగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందర నిలిచి ఉన్నారు. గాని లోపల పేతురు, యోహాను లేరు. ఖాళీ చెరసాలకు భటులు కావలి కాచారు.
ఖైదీలను దేవదూత బయటికి నడిపించాడు. లేని ఖైదీలకు తీర్పు తీర్చడానికి అధికారులు సమావేశమయ్యారు. చెరసాల తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. పేతురు యోహానులు దేవాలయంలో బోధిస్తున్నారు. చెరసాల అధికారులు ఈ విషయమై ఎటూ పాలుపోక దిగ్భ్రాంతి చెందారు. దేవాలయంలో బోధిస్తున్న అపోస్తలులను అధికారులు బంధించి తెచ్చి సభ ఎదుట నిలువబెట్టారు. అప్పుడు విచారణ మొదలైంది. ఈ నామమును బట్టి బోధ చెయ్యకూడదని మేము ఆజ్ఞాపించాము గదా అంటున్నాడు సభాధ్యక్షుడు. ఈ నామము అంటాడు కాని యేసు నామము అనడు. యేసు నామమంటే అతనికి ఎంత ద్వేషమో ఇందులో వెల్లడి అవుతోంది. పేతురు యోహానులు మతాధికారుల మాట వింటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లవుతుంది. అది పాపం. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7వ వచనంలో పౌలు, 1 పేతురు 2వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు పేతురు ఈ అంశాన్ని చర్చిస్తూ ఇదే మాట అన్నారు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరే అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నాయి. అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. స్వతంత్రులై దుష్టత్వమును కప్పిపుచ్చుకోవడానికి మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. అందరినీ సన్మానించండి. సహోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును సన్మానించండి. అయితే రాజు దేవునికి వ్యతిరేక శాసనం చేస్తే దేవుని సేవకులు శాసనోల్లంఘన చేయవలసి వస్తుంది. అది అసలు సంగతి. అపోస్తలులు సత్యం కోసం ప్రభుత్వ శాసనాన్ని ధిక్కరించారు. పరిశుద్ధాత్మ పేతురుకిచ్చిన ధైర్యమే అతని సాహసానికి ప్రేరణ. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అసలు అధికారులు పేతురు యోహానులను చంపాలని చూచారు. గాని దేవుడు వారిని కాపాడాడు. రబ్బూనీ అయిన గమలీయేలు చేత దేవుడు కొన్ని మాటలు పలికించాడు. ఈ విధంగా అపోస్తలులు వారి హత్యా ప్రయత్నాన్ని విఫలం చేశారు. గమలీయేలు సంఘం మీద సానుభూతితో ఆ మాటలు చెప్పలేదు గాని అతనికి దేవుని సార్వభౌమత్వము, దేవుడు పనిచేసే విధానము తెలుసు. అతనికి అట్టి వివేకమును దేవుడు అనుగ్రహించాడు. తూదా, యూదా అనే వ్యక్తులు తిరుగుబాటుదారులు. వారి ఉద్యమాలు వాటంతట అవే అంతరించిపోయాయి. ఈ అపోస్తలుల ఉద్యమం కూడా దేవుని చిత్తం కాకపోతే అదే పోతుంది. ఇది దేవుని చిత్తమైతే దాన్ని ఆపలేము. మనము అనవసరంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడిన వారమవుతాము. ఈ అధ్యాయం ముగింపులో ఇశ్రాయేలు జాతి దేవుని సంఘాన్ని ద్వేషించి దేవునికి ఎలా దూరమైపోయిందో చెప్పబడింది. అపోస్తలులైతే యేసును బట్టి తమకు కలిగిన శ్రమల యందు బహుగా ఆనందించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసును ఆయన సంఘాన్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే అని సద్దూకయ్య అధికారులు గ్రహించకపోవడం విషాదకరం. ప్రియ శ్రోతలు, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలోని ముఖ్యాంశాలు మరోసారి మననం చేసుకుందాము. ప్రథమ సంఘంలో సమస్య తలెత్తింది. క్రైస్తవంలోని ఆకర్షణ ఏదో అందరికీ తెలియవచ్చింది. సంఘం ఎదిగింది. అపోస్తలులకు హింసలు మొదలయ్యాయి. అనుకోకుండా గమలీయేలు అపోస్తలులకు అనుకూలమైన సలహా ఇచ్చాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ అధ్యాయంలోని యేసును చూచావా? యేసు పునరుత్థానుడు. ఆయన సంఘానికి శిరస్సు. ఆయనను నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను ఈ క్షణమందే నీవు అంగీకరించి
రక్షణ శుభాశీస్సులు పొందవలసిందిగా నిన్ను ప్రేమతో అభ్యర్థిస్తున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. సన్హెద్రిన్ సభలో ముఖ్యుడు మరియు అపోస్తలుడైన పౌలుకు గురువు ఎవరు? సన్హెద్రిన్ సభలో ముఖ్యుడు మరియు అపోస్తలుడైన పౌలుకు గురువు ఎవరు? 1 గమలియేలు, 2 నతనియేలు, 3 దానియేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఆదిమ సంఘంలోని అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉంటూ విశ్వసనీయులైన యేసు రాయబారులుగా జీవిస్తూ వచ్చారు. అపోస్తులను చెరసాల్లో వేయాలని మత పెద్దలు నిర్ణయించుకున్నారు. అధికారులు వారిని పిలువనంపించారు. అప్పుడు వారు మానవుల కంటే దేవునికే లోబడాలి కదా అని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అధికారులు వారికి మరణశిక్ష విధించాలని తీర్మానించారు. వారి ప్రయత్నాలన్నిటినీ యూదా నాయకుల్లో ఒకడైన గమలియేలు అనే వ్యక్తి అడ్డుకున్నాడు. వారి క్రియలు దేవుని చిత్తానుసారం కానట్లయితే అది విఫలమవుతుందని చెప్పాడు. విశ్వాసులు ప్రభుత్వానికి లోబడతారు, కానీ ఒకవేళ యేసు ఆజ్ఞకు ప్రభుత్వ శాసనం వ్యతిరేకమైతే మాత్రము వారు యేసు మాటే వింటారు. అపోస్తులు అద్భుతమైన వ్యక్తులు. వారి సాహసము, ధైర్యము ఆశ్చర్యకరమైనవి. యేసు ప్రభువు నామమున శ్రమపడడం మహాభాగ్యంగా ఎంచుకున్నారు. యేసు క్రీస్తును ప్రకటించడం వారు మానలేదు. క్రీస్తును కలిగి ఉన్న విశ్వాసులు ఆయననే ప్రకటిస్తారు. అదే అపోస్తులుల బోధ. అపోస్తులు ఏమని ప్రకటించారంటే, యేసే మెస్సయ్య, యేసే క్రీస్తు. శోధనలు కలిగినప్పుడు మన సాక్ష్యము ఇంకా బలపడుతుంది. అపోస్తులు శ్రమల్లో, హింసల్లో ఎంతో ఆనందించారు. క్రీస్తునందు తమకున్న భక్తి విశ్వాసాలకు రుజువు చేసుకోవడానికి శ్రమలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇక్కడ ఈ భూమి మీద క్రీస్తు శ్రమానుభవాన్ని, సిలువను మోసిన వారికి అక్కడ పరలోకంలో కిరీటాలకు అర్హులవుతారు. ప్రియులారా, ప్రభు చెప్పినట్లుగా యేసు నిమిత్తము ఈ లోకజనులు విశ్వాసులైన మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.